100 కోట్ల మంది భారతీయులకు జై హింద్, జై భారత్, వందే మాత్రం, జై శ్రీరామ్. ఇదేంటి 140 కోట్ల మంది కదా మన దేశ జనాభా, ఇతను 100 కోట్ల మందికి జై హింద్, జై శ్రీరామ్ చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఆ లెక్కలు వేరే ఉన్నాయి, అది నేను వివరంగా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోలో ఖాజా బాసిత్ షరీఫ్ అనే వెల్ ట్రైన్డ్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్, ఒక టెర్రరిస్ట్, హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 ప్రదేశాలలో ముస్లింల ఏవైతే ఉగ్రవాద శిబిరాల్లో ట్రైనింగ్ పొందినటువంటి వెల్ ట్రైన్డ్ ఒక టెర్రరిస్ట్, మన సహోదరి, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి మన సహోదరి జర్నలిస్ట్ నవత గురించి, ఆ తర్వాత మన దైవతుల్యంగా భావిస్తున్నటువంటి ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ గారి గురించి, ఆ తర్వాత స్వతంత్ర వీరయోధుడైనటువంటి వీర్ సావర్కర్ గారి గురించి, ఆ తర్వాత హిందూ యువకులను, ఆ తర్వాత జర్నలిస్ట్ నవతను నా చేతికి దొరికితే సర్ కలం కలుగుంగా, సర్ తన్స్ జుదా కరుంగా అంటూ విపరీతమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ బహిరంగంగా ఒక వీడియో విడుదల చేశాడు. ఇది నెదర్లాండ్లో మనకి ఉన్నటువంటి ఒక సర్కిల్, హిందూ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ వాళ్ళు ఈ వీడియోని క్యాప్చర్ చేసి అఖండ్ ముస్లిం భారత్ అనే ఒక ముస్లిం ఎక్స్ట్రీమిస్టుల వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుండగా ఈ వీడియోని క్యాప్చర్ చేసి మనకు పంపించడం జరిగింది. సో ఇక్కడెక్కడో తెలంగాణలో ఆర్ వాయిస్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి జర్నలిస్ట్ నవత మన సహోదరికి సంబంధించిన వీడియోలు వాడికి ఎలా పోయినాయి? వాడు లండన్లో ఉంటాడట. ఓకే, సో దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇంతకుముందు కూడా 4-5 సార్లు కొంతమంది ఈ టెర్రరిస్ట్ జాతికి చెందినటువంటి, ముస్లిం జాతికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయిని ఫోన్ చేసి బెదిరిస్తుంటే ఒక ఆర్మీ అధికారిగా నేను కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడంతో వాళ్ళు నోరు మూసుకున్నారు. ఆ తర్వాత ఒక 3-4 క్రిస్టియన్స్ కూడా ఆమెను బెదిరిస్తూ ఉంటే నేను సపోర్ట్ చేశాను ఒక సోదరుడిగా. ఆ తర్వాత కొంతమంది కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళకి కౌంటర్ ఇవ్వడంతో ఇక వాళ్ళ పోకడలు ఇక్కడ సాగవు అని అనుకున్నారో ఏమో, కానీ లండన్లో ఉంటున్నటువంటి ఈ హైదరాబాద్లో ముస్లిం రాజకీయ పార్టీ నాయకులు నడుపుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలలో ట్రైనింగ్ పొందినటువంటి ఈ ఖాజా బాషిద్ షరీఫ్ అనేవాడు అక్కడి నుంచి వీడియోల ద్వారా సర్ తన్ సే జుదా కరుంగా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అనమాట. మరి ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరెవరికి చెందాలి అని అంటే, ఎవరైతే హిజడా టైప్ మీన్స్ అటు ఆడ కాదు, ఇటు మగ కాదు, ఆ టైప్ ఆఫ్ హిందువులు ఉంటారనమాట. దట్ మీన్స్ పచ్చిగా చెప్పాలంటే సెక్యులర్ హిందువులు, వాళ్ళ కోసం. తర్వాత మేమే మహిళా అభ్యుదయానికి పాల్పడుతున్నటువంటి తోపులు తురుంగ్ అని చెప్తున్నటువంటి మహిళా సంఘాలకి, ఆ తర్వాత మహిళా కమిషనర్ గారికి, ఆ తర్వాత సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతోటి ఫేక్ ప్రోపగండా టెర్రరిజాన్ని చాపు కింద నేర్లాగా వ్యాపింపజేస్తున్నటువంటి కొన్ని కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కోసం, ఆ తర్వాత నికృష్టుల కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకో విషయం ఏంటంటే, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం. దట్ మీన్స్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ ఖాజా బాషిద్ షరీఫ్ అనే ఉగ్రవాది, వాడు ముస్లిం వాడు అనమాట. వాడికి సపోర్ట్ చేస్తున్నది హైదరాబాద్ ముస్లిం పొలిటికల్ పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్ సంకనాకే పార్టీ ఏదైతే ఉందో, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని సంకనాకుతున్నటువంటి ఈ సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఏ రకంగా స్పందిస్తారనేది చూద్దాం. इसका नाम है जर्नलिस्ट नवता, पत्रकार नवता। ये आर वॉइस चैनल की जर्नलिस्ट है, पत्रकार है। इसके साथ साथ ये नवता बेगैरत है, बेशरम है, बेहया है, चरित्रहीन है, कुटनी है और एक वैश्या है। సో విన్నారు కదా వీడేం మాట్లాడుతున్నాడు? జర్నలిస్ట్ నవతని కూటుని అంటున్నాడు, భగైరత్ అంటున్నాడు, చివరికి వేశ్య అంటున్నాడు. వేశ్య అంటే మీ ముస్లిం కుటుంబంలో జన్మనెత్తగానే అది ఒక వేశ్యగానే పుడుతుంది ఆడపిల్ల, హిందూ ధర్మంలో కాదు. మీ మతం ఏదైతే ఉందో మజహబ్లో,
ఆడపిల్ల పుట్టిందంటే ఒక వేశ్య పుట్టినట్టు లెక్క. నువ్వన్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు. మీకెంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో మాకు కూడా అంతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల పుట్టుకతోనే వేశ్యగా పుడుతుంది. ఎందుకంటే ఆ పిల్ల పెరిగి 6 సంవత్సరాలు దాటగానే కన్న తండ్రి ఆ పిల్ల వైపు ఒక నీచమైన చూపు చూస్తాడనమాట. ఆ పిల్ల పెద్ద మనిషి కాగానే ఫస్ట్ అనుభవించేది ఆ పిల్లని కన్న తండ్రి. ఆ తర్వాత తమ్ముడు, అన్న, బాబాయ్, మామ వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు. మేము అలా కాదు. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి ఆ పాపకి, ఆ ఆడపిల్లకి పూజ చేస్తాం. కాబట్టి హిందూ ఆడపిల్ల వేశ్య కాదు. మీ ఇంట్లో పుట్టిన ఆడవాళ్లే పుట్టుకతోనే వేశ్యలు. తప్పేం లేదు. మీరు ఎలా మాట్లాడారు మేము కూడా అంతే మాట్లాడతాం అనమాట. ये द्रौपदी प्रथा और पांचाली प्रथा का जीवन गुजारती है. సో విన్నారు కదా, ఈ ముస్లిం మీన్స్ టెర్రరిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు. జర్నలిస్ట్ నౌత ద్రౌపది ప్రథ జీవన్ జీతి అంట. అంటే ద్రౌపదిలాగా ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు కలిగి ఉండడాన్ని ఆడు ద్రౌపది ప్రథ జీవన్ అంటున్నాడు అనమాట. అమ్మ, ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇది వర్తిస్తుంది. ఓన్లీ నవతకి మాత్రమే వర్తిస్తుందని మీరు అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు విషయానికి వస్తే వీడు ఏమంటున్నాడు, ద్రౌపది ప్రథ జీవన్ జీతి హే, ద్రౌపది లాగా జీవిస్తుంది అంటే ఒకరికంటే ఎక్కువ భర్తలతోటి జీవిస్తుంది అని అంటున్నాడు. మరి మీ ఇళ్లలో జరిగేది ఏంటిదిరా? హలాల ప్రథ జీవన్. సారీ, మన హిందువులకి ఇంకా కొంతమంది తెలుగు వాళ్ళకి తెలియదు కదా హలాల అంటే ఏంటనేది. హలాల అంటే ఏంటో చెప్తా. హలాల అంటే బై ఛాన్స్ ఒక ఫీమేల్ టెర్రరిస్ట్కి ఆమె హస్బెండ్ అయినటువంటి మేల్ టెర్రరిస్ట్ మీన్స్ ముస్లిం మహిళ, ముస్లిం పురుషులు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. కొంతకాలం తర్వాత పప్పులో ఉప్పు ఎక్కువైందో లేకపోతే అది అని చెప్పేసి, లేకపోతే ఏదైనా కోపంతో తలాక్ 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 అని చెప్పేసి 3 సార్లు అంటే వాళ్ళ విడాకులు అయిపోతాయి. ఆ తర్వాత ఆ మేల్ టెర్రరిస్ట్ ఎవడైతే ఉంటాడో మీన్స్ ఆ ముస్లిం పురుషుడు మళ్ళీ తన భార్యని తన దగ్గరికి తెచ్చుకోవాలి, తనతోటే కాపురం చేయాలి అనుకుంటే అంటే డైరెక్ట్గా మళ్ళీ ఆమెను తీసుకురాలేడు. వాళ్ళకి ఒక మధ్యలో ఒక ప్రథ ఉందన్నమాట. దాన్నే హలాలా ప్రథ అంటారు. హలాలాలో ఏం జరుగుతుందంటే అదే భార్యని ఇంకొకరికి ఇచ్చి, స్నేహితుడికి కావచ్చు, వాళ్ళ తమ్ముడికి కావచ్చు, వాళ్ళ తండ్రికి ఇచ్చి మ్యారేజ్ చేయొచ్చు. లేకపోతే దారిని పోయే ఇంకొక ముస్లిం టెర్రరిస్ట్కి ఎవడైనా సరే వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఒకరోజు వాడితోటి శోభనం చేయించి ఆ తర్వాత మళ్ళీ ఆ రెండోసారి నిఖా చేసుకున్నటువంటి ఎవడైతే ఆ టెర్రరిస్ట్ ఉంటాడో మీన్స్ ఆ ముస్లిం పురుషుడు ఉంటాడో వాడు తలాకిస్తే అప్పుడు ఆమె పవిత్రం అవుతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ వీడు కాపురం చేయాలి. ఇది వీళ్ళ ఆచారం. ఇది హలాలా ప్రథ అంటే. హలాలా ప్రథ అంటే ఇది. వీడు ద్రౌపది ప్రథ అని చెప్పేసి నా సోదరిని అంటాడా? వీడు ద్రౌపది ప్రథ అని నా సోదరిని అంటాడా? మరి వీడి హలాలా ప్రథ ఏంట్రా? ఎంత దరిద్రమైన ఆచారం రాది. లంజాయ్ కొడక, ముస్లిం లంజా కొడక. ఇందులో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్షన్ ఉందండి. అదేంటో తెలుసా? ఎవడు దొరకకపోతే మౌలానా గడికిచ్చి చేస్తారు నిఖా. వాడు ఒక రోజు ఉంచుకుంటాడు. మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి మరీ అలా చేపిస్తారు. వాడు ఒక రోజు ఉంచుకోవచ్చు, 2 రోజులు ఉంచుకోవచ్చు. వాడికి మోజు తీరకపోతే రిటర్న్ కూడా ఇవ్వకపోవచ్చు. ఇది కూడా ఉంది. ఇది ఒక ఫెసిలిటీ అన్నమాట. అలాగే వీళ్ళ ఇంట్లో తండ్రి కూడా హలాలా చేయొచ్చు. వీళ్ళ తమ్ముడు కావచ్చు, వీళ్ళ బాబాయ్ కావచ్చు, వీళ్ళ మామ కావచ్చు, ఎవరైనా సరే హలాలా చేయొచ్చు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీ అనమాట. సో ఇది వాళ్ళ హలాలా ఆచారం. హలాలా ప్రథ. ప్రథ అంటే ఆచారం అనమాట. ఇంత మంచి ఆచారం అనమాట. వీడు నా చెల్లిని ద్రౌపది ప్రథ అని మాట్లాడతాడా? ये जर्नलिस्ट नवता एक हिंदू आतंकवादी है. For your kind information, Mr. Bashid Sharif, terrorist. हिंदू आतंकवादी नहीं होते हैं. आतंकवादी का कौम तुम्हारा है. హిందువులు ఆతంకవాదులు కాదు, హిందువులు టెర్రరిస్టులు కాదు. టెర్రరిస్టులు ఏ జాతికి చెందినవాడు అనేది మొత్తం ప్రపంచానికి తెలుసు. అందుకని నేను 140 కోట్ల మంది భారతీయుల నుంచి 20 కోట్లని ఇప్పుడు మైనస్ చేస్తున్నా. ఇంకా మిగిలింది 20 కోట్లు
20 కోట్ల మందికి లెక్క తర్వాత చెప్తాను. సో ఇప్పుడు భారతీయులు 20 కోట్ల మంది ఉగ్రవాదులతోటి కలిసి జీవిస్తున్నారనేది ఇది నిజం. హిందూ ఆతంకవాది నీ అవుతాయి, హిందువులు టెర్రరిస్టులు కారు. టెర్రరిస్ట్ జాతి మీది. इसका काम है झूठ बोलना, हिंदू और मुसलमानों में नफरत फैलाना. माय डियर मुसलमान, सॉरी टेररिस्ट, हिंदू झूठ नहीं बोलते हैं और हिंदू सांप्रदायिकता नहीं फैलाते हैं. ये तो तुम्हारा जो है ना बचपन का जो है एक बीज होता है, नफरत. जब से तुम मदरसे में जाते हो, जब से तुम कुरान पकड़ते हो, तब से तुम्हारे अंदर नफरत भरी जाती है और हिंदू के अंदर वो भावना नहीं होती है. అట్లాంటి భావనలు హిందువుల్లో ఉండవు. ధర్మాలు మతాల మధ్యలో గొడవబెట్టి చిచ్చుబెట్టే అలవాటు మీకుంది. ఏ రోజైతే మీరు మదర్సాలకు వెళ్ళి ఆ ఖురాన్ అనే పుస్తకాన్ని పట్టుకుంటారో ఆ రోజు నుంచి మీ లోపల విద్వేషం అనేది పెరిగిపోతుంది. కాబట్టి బచ్పన్ से ही तुम लोग टेररिस्ट बन जाते हो. जैसे तुमने बताया वैसे मैंने बताया था, जो सच्चाई बताया था. हिंदू क्योंकि झूठ नहीं बोलते हैं, हिंदू जो सच्चाई जो है सीधी बात बोलते हैं. हम सोचते हैं सर्वे जना सुखिनो भवन्तु और तुम लोग सोचते हैं हम, हमारा, हम ही सब कुछ. तो सांप्रदायिकता किसमें है रे? टेररिस्ट, सॉरी मुसलमान. सांप्रदायिक रंग देना हर मामले में लव जिहाद, फूड जिहाद, लैंड जिहाद, बिजनेस जिहाद और कई किस्म के जिहाद का नाम देती है. నిజమే కదా, ఇందులో బాధపడాల్సిందే ఉందిరా. టెర్రరిస్ట్, ముసల్మాన్ టెర్రరిస్ట్, ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. లేదా జిహాద్ చేయడం లేదా? లవ్ జిహాద్, ఆడపిల్లల్ని ఏమార్చి మతం పేరు మార్చుకొని వచ్చి ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇళ్ళకి తీసుకెళ్లి మతం మారమని బలవంతం చేయడం, వినకపోతే చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం, అది లవ్ జిహాద్ కదారా? లంజా కొడక. ల్యాండ్ జిహాద్, వక్ఫ్ బోర్డు పేరుతోటి మీరు చేస్తున్న అక్రమాలు ఏంట్రా? ల్యాండ్ జిహాద్ కదారా అది? ఖాళీ ప్లేస్ కనబడితే చాలు అక్కడ ఒక బొంద పెడతారు, ఒక మట్టి కుప్ప మీద ఒక గ్రీన్ చెదర్ కప్పుతారు. ఈ చెక్కలర్ హిందూగాళ్ళు ఈ 40 కోట్ల మంది నుంచి 20 కోట్లు మనం తీసేసాం కదా, ఆ మిగిలిన 20 కోట్లు ఈ 10 కోట్ల మంది ఏదైతే చెక్కలర్ గాళ్ళు, అటు ఇటు కానివాళ్ళు అంటే చెక్కగాళ్ళు, సెక్యులర్ హిందువులు పోవడం, ఆ మజార్ల మీద మొక్కడము, అక్కడ మత టికాయించి వీడు సంపాదించుకున్న డబ్బులు అక్కడ దానం చేసి రావడం, ఆ నా కొడుకులు మూట కట్టుకోవడం, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు ఫండింగ్ చేయడం. ఇది జిహాద్ కదరా? ఫుడ్ జిహాద్. ఆహార పదార్థాల్లో పిల్లలు పుట్టకుండా మందులు కలిపిన సందర్భాలు లేవరా? అది ఫుడ్ జిహాద్ కదరా? భోజనాల్లో ఉమ్మేయడము, ఐస్ క్రీమ్ అది జ్యూస్లలో ఉచ్చవేయడం, ఐస్ క్రీమ్లో వీర్యాన్ని కలపడం, ఇవన్నీ ఫుడ్ జిహాద్ కదరా? తప్పే ఉందిరా, మీరు చేసిన పనులే కదా మేము ఎత్తి చూపిస్తున్నాం. దానికని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? बोशडी मुसलमान सॉरी टेररिस्ट। हाँ हाँ सच्चाई है, ये तो हर कोई जानते हैं, इसमें कौन सी नई बात है। सांप्रदायिक तब फैलाना जो है हिंदुओं का काम नहीं है, तुम्हारा काम है। दूसरा जो है ना लव जिहाद, लैंड जिहाद, बिजनेस जिहाद, थूक जिहाद, फूड जिहाद, ये है नहीं क्या? ये ऑन रिकॉर्डेड है, हजारों वायरल वीडियोस देखने को मिलता है। फूड के अंदर पेशाब, आइसक्रीम के अंदर जो है ना स्पर्म, थूक के खाना परोसना, उसके बाद जहाँ खाली जगह मिल जाता है वहाँ पे एक वो कब्र बना करके उसके ऊपर एक हरा चादर बिछा करके भीख मांगना। और ये चक्कालर्स, चक्कालर्स मीन्स चक्कालर्स जो है, चक्कालर हिंदू जो है वहाँ जाकर के माथा टेकना और पैसे जो है वहाँ पे दान देना पेटी में, और वो पैसे जो है इकट्ठा करके टेररिस्ट ऑर्गेनाइजेशन को जो है फंडिंग में भेजना। तो क्या है कि यहाँ पे बाकी बचा हुआ 20% में से 20% टेररिस्ट में से 10% जो है ना ये सेक्युलर है। सेक्युलर भी जो है ना बहुत, ये सेक्युलर्स जो है बहुत खतरनाक है। टेररिस्ट से भी बहुत खतरनाक कौम है, ठीक है। इसमें हिंदू रहते हैं और हर जात के रहते हैं इसमें, ठीक है। ये 10% जो है ना, ये मतलब 10 करोड़ जो सेक्युलर्स जो है ना, ये सेक्युलर्स यही जाते हैं वो मज़ार पे, मज़ार में जाकर के वहाँ पे जो है
पैसे डाल के मता टेक के आते हैं और वो पैसा उठा करके जो है टेररिस्ट ऑर्गेनाइजेशंस को ये लोग फंडिंग करते हैं। और लैंड जिहाद वक्फ बोर्ड के नाम से तुम लोग जो किया था वो क्या है रे? लैंड जिहाद नहीं है? जहाँ जा करके बोला कि ये हमारा जो है लौड़ा जेब का, वही औरंगजेब का, नहीं तो जो है हमारा परदादा फलाना उसका ज़मीन है, नहीं तो ये अल्लाह का बुल्ला का ज़मीन है करके कब्जा करके नहीं बैठते हैं। ये वक्फ बोर्ड का क्या है रे? लैंड जिहाद नहीं है, बिजनेस जिहाद। बिजनेस जिहाद में सारा नाम तो रखते हैं हिंदू का, दुकान का, और जो UPI ID रखते हैं मुसलमान का, ठीक है। और हिंदू मंदिर में जाकर के जो है झूठा गंदगी फैला करके वहाँ पर के बिजनेस को जो है खराब करना हिंदुओं का, ये बिजनेस जिहाद नहीं है, ठीक है। ये सेक्युलर गवर्नमेंट जो है ना आप लोगों को सपोर्ट नहीं देती है, ये क्या है? बिजनेस जिहाद नहीं है, ऑन रिकॉर्डेड है रे। टेररिस्ट मुसलमान टेररिस्ट, ये सारी जिहाद ऑन रिकॉर्ड है। उसके बारे में सच्चाई बोलना कोई गलत बात नहीं है। इसके लिए तुम जो है जो कुछ भी मुंह में आए वो बक देगा तो हम देखते रहेंगे, हैं? ये जर्नलिस्ट नवता जो एक हिंदू आतंकवादी है और एक वैश्या भी है, अच्छा जीवन गुजारने के लिए सांप्रदायिक विचार के जरिए हिंदू और मुसलमानों में नफरत फैला के देश को बर्बाद करने पर काम कर रही है। यू ब्लडी टेररिस्ट मुसलमान, तुम लिमिट से बहुत ज़्यादा बाहर जा रहे हो। నువ్వు లిమిట్స్ క్రాస్ చేసిపోతున్నావురా शरीफगा। बार बार वेश्या मत बोलो। वेश्या तो तुम्हारी माँ होती है, तुम्हारी माँ जो है ना वो वेश्या होती है, क्योंकि 10 बार हलाला करके तेरे को हलाला करवा के तेरे को पैदा किया है, इसलिए वो वेश्या है। हिंदू लड़की वेश्या नहीं होती है, तुम्हारे कौम के औरतें वेश्या होती हैं। जैसे तुमने बोला वैसे मैंने भी बोला, इसमें कोई जो है इफ एंड बट की बात नहीं है, ठीक है। हिंदू लड़की वेश्या नहीं होती है, तुम्हारी कौम के औरतें वेश्या होती हैं, क्योंकि 10 बार हलाला करा के तेरे जैसे को पैदा करती है। ये जर्नलिस्ट नवता जिस मुजस्सिमे के सामने, जिस स्टैचू के सामने नारियल फोड़ रही है, नमन कर रही है, वो शिवाजी एक बलात्कारी था, लुटेरा था, हत्यारा था। ये शिवाजी गुजरात में मासूम ब्राह्मण औरतों को, ब्राह्मण बच्चियों को उनका अपहरण करके उनका बलात्कार किया, उनके घरों को लूट के, उनकी संपत्ति को लूट के उनके घरों को आग लगा दिया। ये शिवाजी की करतूत है। बाद में झूठे इतिहासकारों ने इस शिवाजी को शिवाजी महाराज का नाम दिया, वीर शिवाजी का नाम दिया। ये शिवाजी बलात्कारी था, लुटेरा था, हत्यारा था। कई हिंदुओं का कत्ल किया, उनकी हत्या किया, सिर्फ उनको लूटने के बाद। उसको नमन करती है एक ऐसे आतंकवादी, बलात्कारी, हत्यारे को नमन करना पाप है। मैंने बोला था ना, ये मादर जात का टेररिस्ट जो है अपने लिमिट्स क्रॉस कर रहा है। ही इज एक्सीडिंग हिज लिमिट्स। వీడు లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు। జర్నలిస్ట్ నవత దగ్గర నుంచి మొదలుపెట్టి వీడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చాడు।
వీడు ఈ లంజా కొడుకు ఏం మాట్లాడుతున్నాడంటే శివాజీ ఒక బలాత్కారి అంట, అంటే ఒక రేపిస్ట్. శివాజీ మహారాజ్ ఒక రేపిస్ట్ అంట. గుజరాత్లో అమాయకులైనటువంటి బ్రాహ్మణుల మహిళలను, పిల్లల్ని అపహరించి వాళ్ళ మీద మానభంగం చేశాడంట. వాళ్ళ సంపాదనంతటిని కొల్లగొట్టి వాళ్ళ ఇల్లు తగలబెట్టాడంట. మరి బయట దేశం నుంచి వచ్చినటువంటి నీ అమ్మ లంజగాళ్ళు ఎవరైతే ఉన్నారో, మొఘళ్ళు, అదే అక్బర్, బాబర్, ఔరంగజేబ్, షాజహాన్, వీళ్ళంతా నీ అమ్మకి ఏమవుతారా? వాళ్ళు ఏమన్నా ప్రసాదం పంచారా? तलवार के बल पे जो है तुम्हारे माँ के सलवार उतार के पेल करके तुम्हारे जैसे को पैदा करके इंडिया में छोड़ के गए थे. కత్తులు చూపించి సల్వార్ దించి మీ అమ్మల్ని వేసి మీలాంటి వాడిని ఇక్కడ పుట్టించి పోయారా మొఘళ్ళు. వాళ్ళు ఎవరు? మీలాంటి నీచులు ఎవరైతే ఉన్నారో మొఘళ్ళు, మీ దాదాలు పరదాదాలు, వాళ్ళని ఎదిరించి భారతదేశాన్ని మళ్ళీ హిందూ రాజ్యంగా నిలబెట్టిన మహనీయుడు రా మా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన పేరును ఉచ్చరించే అర్హత కూడా మీ జాతికి లేదురా లంజా కొడక, ముసల్మాన్ టెర్రరిస్ట్. ఏంటి ఆయన ముందు కొబ్బరికాయ కొట్టడం, ఆయనకి నమస్కరించడం మహాపాపమా? ఏరా ఆయన ఏమన్నా మీ అమ్మని బలాత్కారం చేశాడా? మీ అమ్మమ్మని కానీ మీ ముత్తమ్మని కానీ ఏమైనా బలాత్కారం చేశాడా? ఆయన చేయలేదు. విదేశాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిన మొఘళ్ళు మీ అమ్మమ్మల్ని ముత్తమ్మల్ని రేప్ చేసి నీలాంటి వాళ్ళని పుట్టించారనమాట. నువ్వు చెప్పిన భాషలోనే నేను చెప్తున్నా, కాకపోతే నాది కొంచెం హ్యాష్ లాంగ్వేజ్ ఉంది, కానీ తప్పేం కాదు, నేను నిజమే చెప్తున్నా. ఏమన్నావు? చరిత్రకారులు ఎవరైతే ఈ చరిత్రని తిరగరాసి తప్పుగా ప్రచురించారని చెప్తున్నావు కదా, ఈ చరిత్రని రాపించింది కూడా ఒక జిహాదీగాడే, ఒక టెర్రరిస్టే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక విద్యాశాఖ మంత్రి ఎవడైతే ఉన్నాడో, ఒక టెర్రరిస్ట్, ఒక జిహాదీ, వాడే ఈ చరిత్ర అంతా రాపించింది కూడా, తిరగరాపించింది. మా హిందువుల హీరోలు, మా హిందూ హీరోల్ని తక్కువగా చూపించి మీ అమ్మ లంజగాళ్ళైనటువంటి మొఘళ్ళని గొప్పగా చూపించి రాపించాడు రా ఆ జిహాదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక విద్యాశాఖ మంత్రి. इसके साथ साथ सावरकर जो गद्दार था, उसको झूठे इतिहासकारों ने उसे वीर सावरकर का नाम दिया, उसको भी नमन करती है. ऐसे गद्दार जो देश की तबाही और बर्बादी को अंजाम दिए, वो देशभक्त कहलाए और उनको नमन करती है, उनके सामने अपना माथा टेकती है. ऐसे देशद्रोहियों के सामने, ऐसे देश के गद्दारों के सामने उनको वीर बताकर, राष्ट्रवाद का नाम देके, महान बता के ऐसे आतंकवादियों की तारीफ करती है. ये हिंदू आतंकवादी चरित्रहीन వైశ్య జర్నలిస్ట్ నవ్తా. ఇప్పుడు ఈ ముస్లిం లంజా కొడుకు, క్లియర్గా చెప్తున్నా, ముస్లిం లంజా కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని వదిలేసి మన రియల్ హీరో, రియల్ ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్ గారి మీద విషం చెమ్ముతున్నాడు. దేశాన్ని నాశనం చేసినటువంటి దేశ విరోధి, దేశద్రోహి అయినటువంటి వీర్ సావర్కర్ గారని చెప్పేసి వీడు వర్ణిస్తున్నాడు. ఆయనకి నమస్కరిస్తున్నటువంటి మన సోదరి జర్నలిస్ట్ నవతని వేశ్య అని అంటున్నాడు. ये अभी शिवाजी महाराज को छोड़ करके अभी वीर सावरकर साहब के ऊपर आ गया है. ये कहता है, ये साला मुस्लिम टेररिस्ट बोलता है कि अपना असली हीरो, असली फ्रीडम फाइटर वीर सावरकर को बोलता है कि देशद्रोही है, देश को बर्बाद करने में जो है जिसका हाथ है उसको नमन करती है. हमारी बहना जर्नलिस्ट नवता को जो है वेश्या बोलता है. फिर विदेशी आक्रांता जो भी हम मुगल्स यहाँ पे आए हैं, तुम्हारी माँ को जो है, तुम्हारी माँ परमा, उसकी माँ को जो है पेल पाल करके तेरे जैसे भड़वे को पैदा करके यहाँ से चले गए, उसको नमन करना, और उसको नमन करने वाले तुम्हारे
कौम की औरतें यानी तो आदमी, वो कौन होता है रे? वो भड़वे होते हैं ना, वो मादर जात होते हैं ना। जैसे तुमने मेरी बहन को बोला वैसे मैं बोल रहा हूं। तुम्हारे माँ वेश्या जो हैं, तुम्हारे औरंगजेब से लेकर के अकबर बाबर जैसे बाहर से जो आया आक्रांताओं को नमन करती हैं और नमन करते हैं। तुम्हारे माँ बाप यानी तो जो भी हलाला करने वाला तेरी माँ को सारे नमन करते हैं। वो कौन है? वो रंडवे हैं? वो गांडू है क्या? मैं पूछ रहा हूँ। जैसे तुमने मेरे बहन को बोला ना, वैसे मैं पूछ रहा हूँ। मादरचोद मुसलमान टेररिस्ट, बोल। ये आर वॉइस चैनल के जरिए झूठा प्रोपागंडा करके देश को बर्बाद कर रही है। और ये जो लौंडे लपटे हिंदू आतंकवादियों को लेके जो फिरती है ना, वो इसलिए फिरती है क्योंकि इसका जीवन द्रौपदी प्रथा और पांचाली प्रथा का जीवन है। वो इसलिए लेके फिरते रहती है आगे पीछे। ये चरित्रहीन हिंदू आतंकवादी वैश्या जर्नलिस्ट नव। सबसे पहले इस मादर जात की शक्ल देख करके तो मेरे को उल्टी आ रहा है। उसके बाद इसका जात का नाम सुनते ही जो है मेरे को और कहीं जो है आग लग रहा है। इस मादर जात को जो है कितने बार भी बोल होते हैं वेश्य वेश्य करके बोल रहा है। ఈ లంజా కొడుకు ముఖం చూస్తేనే నాకు ఉల్టీ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. వీడి జాతి పేరుంటేనే నాకు ఎలర్జీ. వీడు ఏమంటున్నాడు మళ్ళీ మళ్ళీ నా సోదరిని, మన సోదరిని వేశ్య అంటాడా? ఎంత ధైర్యంరా నీకు? లంజా కొడక ముస్లిం టెర్రరిస్ట్, నీకెంత ధైర్యంరా మళ్ళీ మళ్ళీ అంటున్నావు? నువ్వు లిమిట్స్ మరీ క్రాస్ చేసిపోతున్నావురా నువ్వు. అంటే నువ్వేది మాట్లాడుతున్నా వింటూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు లండన్లో ఉంటున్నావు అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి లుచ్చ లఫంగా కమ్యూనిస్ట్ నా కొడుకులు మాతోటి డైరెక్ట్గా ఎదుర్కోలేక నీ ద్వారా ఇవన్నీ ప్రోపగండా చేపిస్తున్నారని నాకు తెలుసురా లంజా కొడక. ఇందులో చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పేరు చెప్పుకుంటున్నట్టు కమ్యూని కృష్ణ కొడుకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మిగిలిపోయిన 10 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో అందులో 5 కోట్ల మంది ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులే ఉన్నారన్నమాట. ఈ కమ్యూనిస్ట్ నా కొడుకుల భావజాలమే ఈ టెర్రరిస్ట్ నా కొడుకు, ముసల్మాన్ టెర్రరిస్ట్ నా కొడుకు భావజాలం అనమాట. ఈక్వల్గా ఉంది. మళ్ళీ 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 ఏంటి ఆ పదం? మరి మీ అమ్మ ఏంటిరా? మీ అమ్మ వేసే కదారా? ఈ పాటికి 4-5 అయితే హలాలా చేయించుకునే ఉంటుంది. 10వ హలాలలో నువ్వు పుట్టుంటావు. నువ్వేంట్రా? నువ్వు పవిత్రమా? నీ అమ్మ పవిత్రమారా? మేము మా హిందూ మహిళలను కావచ్చు, హిందూ సోదరులు కానీ అక్క చెల్లెల్లా భావిస్తాం. నా కొడక మీ ఇళ్లలో పుట్టిన ఆడదాన్నే మీరు లంజలాగా భావిస్తారా? మీరు కన్నా మీ పిల్లల్నే మీరు ఎక్కి మింగుతారా? అది మీ జాతి. మీ జాతిలో ఉన్న ఆ మహిళలందరే వేశ్యలు, పుట్టుకతోటే వేశ్యలు. నువ్వు ఏ విధంగా అయితే నా చెల్లెలు అంటున్నావు అదేవిధంగా నేను అంటున్నాను. వీ ఆల్సో హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ब्लडी मुसलमान टेररिस्ट। तो जिस दिन मेरे हत्थे चढ़ेंगी मैं तेरा सर उतार दूंगा, उखाड़ दूंगा, सर तन से जुदा कर दूंगा। और ये तेरे लौंडे लपाटे हिंदू आतंकवादियां जो द्रौपदी प्रथा, पांचाली प्रथा के तेरे पतियां जो फिरते रहते हैं ना, हिंदू आतंकवादियां, वो भी जब मेरे हत्थे चढ़ेंगे तो मैं उनका सर उतार दूंगा, उनका सर उखाड़ दूंगा, सर तन से जुदा कर दूंगा। मैं ख्वाजा बासित शरीफ इस बात का अज़म करता हूँ। जय हिंद, जय भारत, जय अखंड भारत। जय हिंद, जय भारत, जय अखंड भारत। ये मादरचोद मुसलमान टेररिस्ट ख्वाजा शरीफ, ख्वाजा बाशित शरीफ इसकी माँ की चूती, इसका नाम भी जो है उल्टा पुल्टा है। तो क्या बोलता है रे? हिंदू यूता और जर्नलिस्ट नौता नी చేతికి దొరికితే తల తీస్తావా? सर तन से जुदा करेगा तुम? अबे साले कुत्ते, मादर जात, मुसलमान टेररिस्ट, तू कहाँ छुपा है? बाहर निकल के अपना एड्रेस तो बता दे। सर किसका कलम होगा फिर देखेंगे। कुत्ते की तरह दूसरे कंट्री में जाकर के बसा है वहां पर के गांडू, तुम सर कलम करेगा रे हिंदुओं का? अब तुम्हारा सर कलम करने का इंतजाम हमारा कर चुके हैं हम।
तुम्हारा मौत तुम्हारे पीछे पड़ा हुआ है, देख लो अननोन मैन कैसे पहुंचेगा तुम्हारे पीछे और कैसे तुम्हारे गांड में गोलियां घुसाड़ के मुंह से निकालेगा, देख लेना। तू सरतन से जुदा करेगा हिंदुओं का। अगर तुम एक बाप की पैदाश है, अगर तुम्हारा माँ तुम्हारे बाप के साथ सो करके तेरे को पैदा किया होगा, तो तू बाहर निकल के अपना एड्रेस बता दे, सिर्फ एड्रेस। हमारे लिए थोड़ा तकलीफ कम होगी, थोड़ा बहुत तकलीफ ज़्यादा भी होगा ना, पहुंचेंगे तुम्हारे पास। अगर तुम एड्रेस बता देगा तो तुम्हारे लिए ठीक होगा, हमारे लिए भी थोड़ा सा आसान होगा। लेकिन तुम्हारे मौत जो है ना, लिखा हुआ है। किसके हाथ लिखा हुआ है? कौन आएगा तुम्हारे पास, कौन पहुंचेगा, कौन उड़ाएगा तेरे को, ये मुझे भी नहीं पता, लेकिन जरूर तेरे को उड़ा देगा। सर कलम करेगा, सर तन से जुदा करेगा ना तुम। हम क्या चूड़िया बैठ के बैठे हैं? हम 100 करोड़ हिंदू क्या चूड़िया बन के बैठे हैं? भोशेड़ी के मुसलमान टेररिस्ट, तू सर कलम करेगा ना तुम? तेरी ये हिम्मत, तुम आ जा, मैं अपना एड्रेस बता दूं, या तुम अपना एड्रेस बता दे, या तो मैं पहुंचूंगा, नहीं तो जो है मेरे बंदे पहुंच जाएंगे। अननोन में जानते हो ना क्या क्या होता है, पहुंच जाएंगे। गोलियां कहां से घुसेगी और कहां से निकलेगी, और तुम्हारे को चाहने वाले जो है गिनती करते करते जो है थक जाएंगे। तुम्हारा जिंदगी का दिन जो है काउंटडाउन हो रहा है। मुझे पता है अभी पुलिस वाले जो है, यहाँ का कांग्रेस गवर्नमेंट है, तो कांग्रेस बोले तो मुसलमान बोले तो कांग्रेस है, तो क्या है, यहाँ का कांग्रेस जो है मुसलमानों को सपोर्ट देती है। ऑटोमेटिकली उस गवर्नमेंट के अंदर काम करने वाले पुलिस भी जो है मुसलमानों को सपोर्ट देना ही है। हिंदुओं का कोई सुनेगा नहीं, इसलिए हम रिपोर्ट भी नहीं देते हैं। तो क्या है, हम अपनी कार्रवाई जो है हम खुद ही करना पड़ेगा। हिंदू अपना खुद को जो है हिंदू ही बचाना पड़ेगा। कान खोल करके सुन लो हिंदुओं, ये खुल करके बाहर आकर के जो है वीडियोस जो है వైరల్ कर रहा है। వినండి, దమ్మున్న హిందువులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే వాళ్ళలో రక్తం మరగాలి. వీడియో మాట్లాడాడు మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను తెలుగులో కూడా వివరించాను. మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పినంత మాత్రం ఏం ఉపయోగం ఉండదు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు కదా, ప్రభుత్వం మరి ముస్లిం ఉండదు కదా, సో ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు, పైగా ఉల్టా మీ మీదనే కేసులు పెట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అంటే మనల్ని అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఖాకీని నమ్మద్దు. మీ రక్షణ మీరు, మన రక్షణ మనమే చేసుకోవాలి. ఇట్లాంటి ఉగ్రవాదుల జాతిని ఏదైతే ఉందో వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే రేపటి రోజున హిందువులు మిగలరు, వాళ్ళ ఉనికి అనేది కనపడదు అనమాట. హిందువులు ఉండేవారు అని చెప్పేసి ఇంకొక 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ ఏదైతే ఉందో, ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు అని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ఉనికిని, మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళని ఎక్కడున్న వెతికి పట్టి వాడు ఏదైతే భాషలో సర్ తన से जुदा करूंगा అన్నాడో అదే విధంగా మనం కూడా చెయ్యాలి. తప్పేం లేదు, వాడు అన్నాడు కదా, ఓ వాడు రాజ్యాంగానికి ఎంత మర్యాద ఇస్తున్నాడు మనం కూడా అంతే ఇవ్వాలి కదా. వాడికి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో అంతే మనకు కూడా ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మద్దు, ఎందుకంటే అది ముస్లింలకు సంబంధించినటువంటి ఒక ముస్లిం లీగ్ పార్టీ. ముస్లింలందరూ టెర్రరిస్టులే. కాబట్టి ఏంటంటే టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీ కూడా ఏదైతే ఉందో రాజకీయ పార్టీ, అది కూడా టెర్రరిస్ట్ రాజకీయ పార్టీ. దట్ ఈస్ ఆల్సో ఏ టెర్రరిస్ట్ పొలిటికల్ పార్టీ. సో ఆ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని రక్షిస్తారు, లేకపోతే మిమ్మల్ని కాపాడతారు అనుకోవడం అది కళ్ళలోని మాట. కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలనుకుంటే దయచేసి మేల్కోండి, హిందువులు ఐక్యంగా ఉండండి, ఐక్యం కండి. ఇట్లాంటి వాళ్ళని వెతికి పట్టుకొని విష పురుగుల్ని నలిపినట్టు నలిపి పారేయండి. లాస్ట్లో మిగిలిపోయిన 5% ఎవరైతే ఉన్నారో, 5 కోట్ల మంది, మిగిలిపోయిన 5 కోట్లు ఉన్నారు కదా, వాళ్ళు సచ్చా ముసల్మాన్, నిజమైన ముస్లిమ్స్. వాళ్ళు దేశం కోసం పడిచేస్తారు, మనకంటే ఎక్కువ పడిచేస్తారు. దేశం అంటే దేశభక్తి వాళ్ళలో రక్తంలో కలగలిసిపోయి ఉంటుంది. ఆ 5 కోట్ల మందిలో, 140 కోట్ల మందిలో 5 కోట్ల మంది నిజమైన ముస్లిమ్స్ ఉన్నారు, దేశభక్తులైనటువంటి ముస్లిమ్స్. మిగతా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే, డౌటే లేదు అందులో. పోటుగాళ్ళు వచ్చి మాట్లాడతారు, आतंकवाद का कोई मजहब नहीं होता है. नहीं, मजहब होता है, वही मजहब है इस्लाम एक टेररिस्ट मजहब है. इसको जब तक हम अपना कंट्रोल में लेंगे नहीं, तब तक जो है हमारा ज़िंदगी बहुत मुश्किलों में गुजारना पड़ेगा. వీళ్ళని ఎప్పటివరకైతే మన చెప్పు చేతుల్లో కాళ్ళ కింద తొక్కి పట్టకపోతే వీళ్ళు లేచి మన జుట్టు పట్టుకుంటారు. కాబట్టి వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాబట్టి హిందువులారా మేల్కోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మనల్ని మనం కాపాడుకుందాం, మన భావితరాల్ని హిందువులుగా తీర్చిదిద్దాం. కుటుంబంలో ప్రతి ఒక్కడైనా సరే హిందూ ధర్మం కోసం పోరాడే వీరుని తయారు చేయండి. లేకపోతే హిందువులకి కష్టం.
సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది మరి రియాక్ట్ అవుతారు? ఈ సోకాల్డ్ మహిళా అభ్యుదయవాదులు ఉంటారు కదా, సోకాల్డ్ జస్ట్ యాక్టింగ్ అభ్యుదయవాదులు అనమాట. ఎంతమంది ఈ వీడియోకి రియాక్ట్ అయ్యి ముందుకు వస్తారో చూద్దాం. ఎంతమంది వీడిని బయటికి లాక్కొచ్చేదానికి ప్రయత్నిస్తారో చూద్దాం. జై హింద్, జై భారత్, వందే మాత్రం, భారత్ మాతకి జై. లాస్ట్లో వీడి గురించి చెప్పడం మర్చిపోయాను. వీడి డిస్క్రిప్షను, వీడి యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్, ఆ తర్వాత వీడి వీడియోలన్నీ కూడా దానిలో ఉంటాయి. వీడికి పెద్దగా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏం లేరు, 5-6 మందే ఉంటారు. కానీ వీడి వీడియోలు అఖండ ముస్లిం భారత్ అనే ఒక ఎక్స్ట్రీమ్ ముస్లిం టెర్రరిస్టుల గ్రూపుల్లో వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి వీడు ఏం చేశాడంటే వీడు చేసినటువంటి వీడియోలన్నీ కూడా ఆ గ్రూప్లో పెడుతూ ఉంటాడు. ఓకే, వీడు ఏం చెప్తాడంటే 1945 ఆగస్టు 15 నుంచి అఖండ భారతం అనేటువంటి కళ, ఆ తర్వాత బాబ్రీ మసీద్ అనే కళని నెరవేర్చుకోవడానికి నేను పూనుకున్నాను. ఓకే, కాబట్టి ఈ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో, గవర్నమెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీడియా కావచ్చు, తర్వాత న్యాయ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని 12% ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు శాసిస్తున్నారు. నేను మరి వెనకబడిన కులాల వాళ్ళకి, మైనారిటీస్కి, ఆ తర్వాత వచ్చేసి దళితులకి, ఇంకా గిరిజనులకి సపోర్టివ్గా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నానని చెప్పేసి వాడి డిస్క్రిప్షన్లో రాసుకున్నాడు అనమాట. సో ఆ లింక్, ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్, ఆ యూట్యూబ్కి సంబంధించినటువంటి లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను, తర్వాత నా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వాడిని ఫాలో చేయండి. వాడి వీడియోస్ ఓన్లీ ఇక్కడ నవతని బెదిరించడమే కాదు, యోగి గారిని, మోడీ గారిని కూడా చంపేస్తానంటూ బెదిరించిన వీడియోలు చాలా ఉన్నాయి. వాడి దయచేసి గమనించండి. వాడి వీడియోలు చూడండి, వాడిని ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. జై హింద్.